శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 3వ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. మిథున రాశిలో మృగశీర్ష 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి నామ అక్షరాలు అనగా బీజాక్షరాలు క, కి, కు, ఖం, ఝ, చ, రో, హ. కొందరు కే, కోహ అని కూడా చెబుతారు. ఏది శుక్రాచార్యులు లాంటి వారు. అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అక్షరములతో పేర్లు పెట్టక్కర్లేదు. కేవలము వీటిని చెవిలో ఉచ్చరించి తదనంతరం మీకు తోచిన పేరు పెట్టుకోమని చెప్పాను కనుక దాని గురించి ఆలోచించకండి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశివారు జన్మగురు సంచారం వల్ల అంతకంతకి ఉత్సాహం పొందుతారు. వీరికి నమ్మకం పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకి చాలా బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న రైతులకి ముఖ్యంగా బాగున్నది. రైతులకి ఈ సంవత్సరం పంటలు రెండూ కూడా శుభాన్నే ఇస్తున్నాయి. అన్ని రకాల వృత్తుల వారికి బాగుంటుంది. చేపల చెరువుల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ బాగుంది. ఇక ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి పదోన్నతి ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళకి సంతాన యోగం ఉంది. జీవిత భాగస్వాములతో ఆనందంగా గడుపుతారు. అప్పుడప్పుడు అన్ని పనులు అలా స్తంభించినట్టు ఒక్క క్షణం కనపడి చిత్రంగా వాటంతరవే వెళ్ళిపోతూ ఉంటాయి. కొంచెం నవంబరు ప్రాంతంలో మాత్రం ఆరోగ్యం బాగుండదు. ఏ పని చెయ్యాలో ఏ పని చేయకూడదు అనేటటువంటి ఒకనొక గందరగోళం పట్టుకుంటుంది. అదిగో ఆ సమయంలో మాత్రం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించుకోండి. ప్రస్తుతానికి ఆదాయం బాగుంది. ఈ వ్యక్తులకి ముఖంలో తేజస్సు వస్తుంది ఆ కాలంలో. అంటే వీళ్ళు చెప్పిన మాట 10 మంది వింటారు. వైవాహిక జీవితం అందరికీ బాగానే ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తం మీద ఇది రాశి ఫలితమే. వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి మాత్రం విడిగా తెలుసుకోండి. ఈ రాశిలో ఉన్నటువంటి వారందరికీ ఒకే రకమైన ఫలితాలు ఉండకపోవచ్చు. ఎందుకని మొత్తం రాశిలో ఏకంగా ఈ 3 నక్షత్రాల వాళ్ళు ఉంటారు. 12 కోట్ల మంది కనీసం ఈ రాశిలో ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారట. అందువల్ల వారిలో ఎక్కువ మందికి మాత్రమే పనికొస్తుంది. కొంతమందికి వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ఈ రాశివారు రామనామస్మరణం చేయండి. హనుమంతుడి యొక్క చాలీసా చదవండి. కొన్ని కష్టాలు తొలగిపోతాయి. తల్లిదండ్రులకి అనారోగ్యం వస్తుంది ఈ రాశి వారికి. దానివల్ల ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఇందాక చెప్పినట్టుగా హనుమాన్ చాలీసా చదువుకోండి. పెళ్లి కానటువంటి వాళ్ళకి వివాహాలు తప్పక అవుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరికి మాస ఫలితాలు తెలుసుకుందాం. మార్చిలో ఆరోగ్యం బాగుంటుంది. ధనం బాగానే వస్తుంది. శనగలు దానం చేయటం మాత్రం మంచిది. ఏప్రిల్లో ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థికాభివృద్ధి ఉంది. మే నెలలో విదేశీయానం కలిసి వస్తుంది వీళ్ళకి. జూన్లో స్నేహితులు బంధువులు దగ్గరకు వస్తారు. అంతా కలిసి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఆహ్లాదకర ప్రదేశాలకు వెళతారు. ఆనందంగా గడుపుతారు. జూలైలో మాత్రం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇక ఆగస్టులో దూర ప్రయాణాలు ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. చేతికి డబ్బులు రావు. ఆ సమయంలో కనకధార స్తోత్రం చదువుకుంటే చేతికి ధనం వస్తుంది. సెప్టెంబర్లో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వైద్యులకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో నవగ్రహ స్తోత్రం చేసుకోండి, లేదా లక్ష్మీదేవి స్తోత్రం చేసుకుంటే సమయానికి డబ్బులు వస్తాయి. అక్టోబర్లో చాలా బాగుంటుంది, కానీ శారీరక సమస్యలు ఉంటాయి. నవంబర్లో వృత్తి వ్యాపారాలు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. గౌరవం బాగుంటుంది. రైతులకి బాగుంటుంది. డిసెంబర్లో అయితే ప్రత్యేక రైతులకి పంటలు చేతికి వచ్చే కాలం మంచి చాలా బాగుంటుంది. ఇక 2026 జనవరిలో అన్ని రంగాలలో వాళ్ళకి కూడా కలిసి వస్తుంది. ఉద్యోగాలు బాగుంటాయి. వ్యాపారాలు బాగుంటాయి. ఫిబ్రవరిలో సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ధైర్యం కలుగుతుంది. ఏ రోగాలు వచ్చినా తొలగిపోతాయి. మార్చిలో మంచి ఆకర్షణ ఉంటుంది. తెలివితేటలు ఉంటాయి. ధనాభివృద్ధి ఉంటుంది. రాజకీయ నాయకులకి బాగా కలిసి వస్తుంది. ఏది ఏమైనా వీలున్నప్పుడల్లా నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని సుఖాన్ని పొందండి.